పెద్దలు మాననీయులు భాగయ్య గారికి, పెద్దలు శ్యాంప్రసాద్ గారికి, వేదిక మీద ఇతర పెద్దలకి, పూజ్యులు హనుమాన్ చౌదరి గారికి, ఇవాళ సభలో మన ముందు మన అదృష్టం కొద్ది ఉన్నటువంటి జ్ఞానవృద్ధులు, త్యాగధనులు, దశాబ్దాల పర్యంతం ఈ జాతి ఐక్యత కోసం శ్రమించినటువంటి పెద్ద మనసున్న గొప్పవారికి, ఈ సభలో ఉన్న విజ్ఞులందరికీ నమస్కారం. ముందుగా ఈ పుస్తకాన్ని సంకలనం చేసినటువంటి శ్యాంప్రసాద్ గారిని, ఇతర పెద్దల్ని మనసారా, పార్థసారథి గారిని, విజయ్ కుమార్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఏం జరిగింది, ఎంతటి వ్యయ ప్రయాసాలకి కష్టనిష్ఠురాలకు ఓర్చి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఓ గొప్ప ఉద్యమానికి జాతి నిర్మాణం కూడా 70ల దశకంలోనే ఒక వైద్య విద్యార్థిగా ఉన్న నాకు ఎమర్జెన్సీ నన్ను హతాశుణ్ణి చేసింది. వ్యక్తిగతంగా నాకేం నష్టం కలగల, కానీ ఒక పౌరుడిగా చాలా తీవ్రంగా కలత చెందాను. అయితే మన దేశంలో మీ కులం ఏమిటో, మీ కుటుంబం ఏమిటో, మీ సంస్థ ఏంటో తెలియకపోతే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. నాకు కుటుంబం లేదు, కుటుంబ నేపథ్యం లేదు, ఏ సంస్థలో సభ్యుడిని కాదు, కేవలం గొంతెత్తి వ్యతిరేకించాను నిర్మోహమాటంగా ఒక వైద్య విద్యార్థిగా. స్థానికంగా కొన్ని చిన్న సంఘటన జరిగితే దాన్ని వ్యతిరేకించాను. జిల్లా కలెక్టర్కి, మిగతా వాళ్ళ దగ్గరికి మా వాళ్ళని తీసుకుపోయి గట్టిగా వాదించాను. జైల్లో పెట్టేంత పెద్దరికం లేదు, వదిలేసేంత మంచి మనసు లేదు వాళ్ళకి. అందుకని నిఘా పెట్టారట. నాకు ఆ సంగతి అప్పుడు తెలీదు. ఈ ప్రభుత్వంలో జాయిన్ అయ్యామని చెప్పని, ఏదో ఎంపిక అయ్యామని చెప్పని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. నా సహచరులందరికీ కాగితం వస్తుంది, నాకు రాదు. ముస్తేరులో అకాడమిక్ రండి అని చెప్పని ఉత్తరాలు వచ్చిన. ఆ రోజుల్లో మనకు భయం ఏమిటి, విమానం వెళ్ళే ఆలోచనే లేదు. రైల్లో పోవాలంటే రిజర్వేషన్ కావాలి టికెట్కి. చివరి క్షణం దాకా నాకు పిలుపు లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమిటా అని కనుక్కుంటే వాళ్ళని వెంటడికి ఎక్కడో ఫోన్ చేసి, ఎలా చేశానో నాకు గుర్తులేదు నాకు. కనుక్కుంటే అప్పుడు చివరి క్షణంలో టెలిగ్రామ్ వచ్చింది. ప్రభుత్వంలో చేరాక నాకు విషయం తెలిసింది. నిఘా పెట్టారు, వీటితో చాలా ప్రమాదకారి అని చెప్పి నిఘా పెట్టారు. పోలీస్ క్లియరెన్స్ ఆలస్యమైందని చెప్పాను. ఆ ఎమర్జెన్సీ నేపథ్యంలోనే నా జీవిత గమనం మారింది, గమ్యం మారింది. అందుకే ఇప్పుడు ఎమర్జెన్సీ సమయంలో చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు, ఈ పెద్దలు మనకు చూపెట్టిన మార్గం చూసుకుంటే నాకు చాలా స్ఫురణకు వస్తుంది. 50 ఏళ్ళు గడిచిపోయింది. ఈవేళ యువతరానికి స్వేచ్ఛకి వెనకాల మూల్యం ఎంత చెల్లించాలో తెలియకపోవచ్చు. ఎంతమంది జీవితాన్ని తృణప్రాయంగా ఎంచి అన్ని రకాలైనటువంటి త్యాగాలు సిద్ధపడ్డారని చెప్పన్నది ఈవేళ యువతకు అర్థం కాకపోవచ్చు. దాన్ని గుర్తు చేయడం మనకు అవసరం. సంఘ చరిత్ర 100 ఏళ్ళది. నాకంటే మీ అందరికీ కరతల మనకం. కానీ ఒక పౌరుడిగా ఈ దేశాన్ని, సమాజాన్ని అర్థమైన రీతిలో పరిశీలిస్తున్నవాడిగా నాకు అనిపించే కొన్ని భావాలు పంచుకొని, భాగయ్య గారి పెద్దలు ఉన్నారు కాబట్టి కుర్రవాడిగా ఒక కోరిక, ఇంకా కుర్రవాడిని నేను మీకంటే. నా మనోఫలకంలో నేను ఎప్పటికీ ఆ పల్లెటూరులో స్కూల్కి వెళ్తున్న కుర్రాడిని. ప్రపంచం ఎలా అనుకున్నా కూడా నా మనసులో నేను మిగతావి నాకేమీ తాకవు. కాబట్టి కుర్రాడిగా కోరిక కోరతాను. చివరిలో 100 ఏళ్ల సంఘ చరిత్ర విశిష్టమైంది. నాకు తెలిసి ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇలాంటి సంస్థ మరొకటి లేదు. మతం కోసం అంకితమయ్యి జీవన పర్యంతం బ్రహ్మచర్యం పుచ్చుకునేటువంటి వారి మత గురువుల సంస్థలు ఉన్నాయి. లేకపోతే ఉద్రేకంతో దేశమాత శృంఖలాలు తొలగించడం కోసం తాత్కాలికంగా కొన్నేళ్ల పాటు అయినా సరే ఆవేశంతో త్యాగాలు చేసినటువంటి సమాజాలు, సంస్థలు ఉన్నాయి. కానీ ఒక దీర్ఘకాలం స్పష్టమైన అవగాహనతో సుదూరంగా ఉన్న లక్ష్యం కోసం తాత్కాలిక ఆవేశం కాకుండా
క్షణికమైన ఉద్రేకం కాకుండా స్పష్టమైన అవగాహనతో వేలాది మంది జీవితాలను త్యాగం చేయటం, అది కూడా నిశ్శబ్దంగా, అజ్ఞాతంగా, ఏమీ ఆశించకుండా. నాకు తెలిసి గత 150 ఏళ్ల చరిత్రలో 1900 సంవత్సరం నుంచి ఇంతవరకు జరగలేదు. ఓ పక్కన త్యాగనిరతి, దీర్ఘకాల లక్ష్యం. ఒక ఆయన ఎప్పుడో చెప్పాడు, "We must set our course by the twinkle of the distant stars, not by the lights of the passing ships." సుదూరంగా ఉన్న నక్షత్రాలను చూసి దారి వెతుక్కుంటాం, కానీ ఈ కంపాస్ అది లేని కాలంలో అడవుడుగా పోయే లాంతర్లను కలబెడితే రోజుకి గమ్యం ఉండదు, పాడు ఉండదు. అజ్ఞాత సేవ కీర్తికాంక్షతో కాదు. ఎవరు అన్నారు, భగవంతుడు అనేవాడు కీర్తి ఎవరికి దక్కుతుందా అని ఆలోచించకుండా లక్ష్యం కోసం పోరాడే వాళ్ళ ద్వారా మహత్కార్యాలు సాధింపచేస్తాడు. దాన్ని పూర్తిగా అంతర్లీనం చేసుకున్నటువంటి ఒక గొప్ప సంస్థ సంఘ్. నిరపేక్షత, వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలకు తావులేనటువంటి ఆలోచన. మా నాన్నగారు ఓ శ్లోకం చదువుతుండేవారు, మనందరికీ తెలిసిందే. మన సాంప్రదాయంలో ఏమిటి మనకు కావలసినటువంటి నియమాలు అని చెప్పని: అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. ఈ 5 పూర్తిగా మూర్తీభవించిన సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. అందుకు ఈ జాతి నిరంతరం రుణపడి ఉండాలి, రుణపడి ఉంటుంది. రెండోది, ముక్కలైన సమాజం మనది. ఇన్ని వేల సంవత్సరాల అవిచ్ఛిన్నమైన చరిత్ర, సంస్కృతి ఉన్నా కూడా వివిధ కారణాల వల్ల మనందరికీ తెలుసు. నిరంతరం ఈ ముక్కలైన సమాజాన్ని కలపటం ఎట్లా, ఐక్యత సాధించడం ఎట్లా. మూడోది, హైందవానికి ఎలాంటి నిర్వచనాన్ని ఇవ్వాలి. ఏదో ఫలానా విగ్రహాన్ని పూజించు, ఫలానా శాఖని అనుసరించు అని ఏనాడు నాకు తెలిసి సంఘ చెప్పలేదు. నాకు దేవుడిన్నాడు తెలియదు, నేను నిర్మహోటంగా చెప్తాను, నాకు తెలియదు, నాకు ఇంకా అంత జ్ఞానం రాలా. సంశయవాదిని. కానీ హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ప్రపంచ సాంప్రదాయాల్లో మరే సాంప్రదాయం ఇంత స్పష్టంగా నీకు తోచని రీతిలో సత్యాన్ని వెతుక్కో అని చెప్పాల. అందుకే నిరీశ్వరవాదైనటువంటి ఒక కణాదుణ్ణి కానీ చార్వాకుణ్ణి కానీ ఋషిగా చేశాము. ఓ బ్రహ్మగుప్తుడు, ఒక ఆర్యభట్టుడు, ఓ భాస్కరుడు, ఓ శంకరుడు, అందరూ మనకి మన పరంపరలో గౌరవించదగ్గ ఋషులు. మన సాంప్రదాయాల్లో ఉన్న కొన్ని పొరపాట్లని గట్టిగా ఎదిరించిన బుద్ధుణ్ణి అవతారమూర్తిని చేశాం. భారతీయ సంప్రదాయంలోని ఔన్నత్యాన్ని ఇప్పటికి కూడా మన దేశంలో కానీ అయితే ప్రపంచంలో కానీ చాలామంది ఇంకా అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఏదో మిగతా మతాల మాదిరి అని చెప్పి అనుకున్నారు తప్పే. ప్రతి సంప్రదాయంలో ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని పద్ధతులు రోజుకుంటాం, కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికిరావని తెలుసుకుంటారు. మన సాంప్రదాయంలోనూ కొన్ని దురాచారాలు ఉన్నాయి. సంఘ్ నిరంతరం మన సమాజం లోపల అంతర్గత సంస్కరణల కోసం పోరాడుతుంది. కుల వ్యవస్థ నిర్మూలన కావచ్చు, అంధవిశ్వాసాలను పటాపంచలు చేయడం కావచ్చు, జీవితాన్ని విజ్ఞతతో నడుపుకునే ఏర్పాట్లు చేయడం కావచ్చు. నాకు బాగా నచ్చే అంశాల్లో ఒకటి ఏమిటంటే, నాకు అర్థమైనంతవరకు సంఘ దృష్టిలో రాజ్యం కాదు అత్యున్నతమైనది, సమాజం అత్యున్నతమైనది. రాజ్యం కేవలం సమాజానికి సేవ చేయడానికి ఉపకరించే సాధనం తప్ప రాజ్యం కాదు ఉన్నతమైనది.
కొన్ని శతాబ్దాలుగా ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఆత్మవిశ్వాసం సడలిపోయి ఆత్మన్యూనతకు గురవుతున్న సమాజం మనది. ఇటీవల కాలంలో కొంచెం పుంజుకుంటున్నాం. నా చిన్ననాడు కూడా తెల్లతోలనగానే మనకు వాళ్ళు చాలా గొప్పవాళ్ళన్న భావం సహజంగా వచ్చేది. ఎన్నో రంగాల్లో మన పనికిరామన్న భావం వచ్చేది. అలాంటి సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని, అలాంటి సమాజంలో ఆత్మగౌరవాన్ని నిరంతరం అందించే ప్రయత్నం చేసింది సంఘ్. ఏ సంస్థ అయినా సరే ఎలాంటి ఉదాత్త లక్ష్యాలతో ప్రారంభమైనా కూడా సందర్భానుసారంగా పరిణామం చెందకపోతే కాలక్రమేణా సంస్థ ప్రభావం అంతరిస్తుంది. సంఘ్ నాకు అర్థమైనంత వరకు నిరంతర పరిణామం చెందుతున్నది. ఇటీవల కాలంలో పంచ పరివర్తన, సామాజిక సమరసత కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, స్వావలంబన కావచ్చు, క్రియాశీల పౌరసత్వం కావచ్చు, కుటుంబ విలువలు కావచ్చు, మతం, కులం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా 5 భారతదేశానికి కావాలి అన్న విషయంలో అంగీకరించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. ఇలా విభిన్నమైనటువంటి దృక్పథాలు, భాషలు, ప్రాంతాలు, మన దురదృష్టం కొద్ది కులాల్లో ఉన్న సమాజాన్ని ఏకం చేయడం ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞాన్ని శతాబ్దం పాటు నిర్వహించి కొనసాగిస్తూ మార్పులకు శ్రీకారం చుడుతున్న సంఖ్య మీ అందరి తరపున, ఈ దేశ పౌరుల తరపున మనఃపూర్వకంగా నమోవకాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడేంటి? ఈవేళ దేశానికి, ఇంతకుముందే హనుమాన్ చౌదరి గారు నాతో అంటున్నారు, 2047కి ఈ దేశం ఎట్లా ఉంటుంది, వికసిత భారత, వినాశ భారత అని చెప్పన్నాడు. అంత నిరాశకి తావులేదండి, నేను ఎప్పుడు ఆశావాదని చెప్పాను. ఆయన వెంటనే ఆర్థికంగా నాకేమీ భయం లేదు, కానీ రాజకీయం ఎట్లా ఉందని భయం వస్తుందని చెప్పన్నారు. నేను ఎప్పుడో 18 ఏళ్ల వయసులో ఒక నిర్ణయం తీసుకున్నాను. మంచో చెడు, నాకున్న అవకాశాలు, నా సమయం, శక్తి, ఈ దేశంలో మంచి మార్పులు సాధించడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను. మా బాబాయ్ ఒక ఆయన అమెరికాలో ఉండేవారు, న్యూయార్క్ స్టేట్లో ఆల్బనీలో ఉండేవారు. బాబు, నువ్వు ఏదైనా చేయగలవు, వృద్ధిలోకి వస్తావు, అమెరికా వచ్చే నేను చూసుకుంటానని చెప్పంటే, కొంచెం కుర్ర వయసు కదా, కొంచెం మాటలు అంతా ఆలోచించకుండా, నేను ఈ దేశంలో విఫలమైనట్టయితే, ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ ఇండియా ఐ విల్ కమ్ అన్నాను. ఆయన వెంటనే నొచ్చుకున్నా, అంటే నేను విఫలమైపోయినాను, నేను ఫెయిల్ అయిపోయినాను అంటున్నాడు. నేను చెప్పాను, క్షమించండి, నా ఉద్దేశం అది కాదు. మన లక్ష్యాలను బట్టి వైఫల్యమా లేకపోతే విజయమా ఉంటుంది. నేను ఒక పదవి చేపట్టడమో, ఉద్యోగం చేయడమో, డబ్బు సంపాదించడమో విజయంగా అనుకోవట్లేదు. మన దేశంలో కావలసిన మార్పులు సాధించడంలో విఫలమైతే అప్పుడు ఆలోచిద్దాం అన్నాను. ఆయన వెంటనే, బాబు, నేను కలకత్తాలో చాలా కాలం పనిచేశాను, ఎన్నో స్వచ్ఛంద సంస్థల్లో పనిచేశాను, 100 మంది గాంధీలు వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు అన్నాడు ఆయన. ఇదే మాట అన్నాడు. ఆ చిన్న వయసులో, 18 ఏళ్ల వయసులో నేను ఆయనతో, బాబాయ్, 100 మంది గాంధీలకు ఒక గాంధీ గారు వచ్చాడు, పోయాడు, మనం తలుచుకుంటే ఈ దేశంలో ఖచ్చితంగా మార్పులు తేగలం, ఇది అసాధ్యమైందేం కాదు, నేను ఎందుకు తొందరపడే మాట అనేశాను. ఇప్పటికీ కట్టుబడి అన్నారు, ఖచ్చితంగా ఈ దేశంలో మార్పు వస్తుందని. కానీ అర్థమైంది ఏంటంటే, టెక్నాలజీ మారినంత వేగంగా, మన జీవన ప్రమాణాలు పెరిగినంత వేగంగా, మన సుఖభోగాలు, సౌకర్యాలు పెరిగినంత వేగంగా సమాజంలో ఆశించిన మార్పులు రావు, వస్తాయి కాలక్రమేణా. ప్రపంచంలో ఎక్కడ రాలా అట్లా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నేపథ్యం ఉన్నవాళ్ళు ఏం చూస్తారు? ఎవిడెన్స్, సాక్ష్యం, లాజిక్, తర్కం, ఎక్స్పీరియన్స్, అనుభవం, బెస్ట్ ప్రాక్టీసెస్, ఇతరుల అనుభవం, ఇన్నోవేషన్, దాని నుంచి పరిష్కారం, అయిపోయింది, పెరిగిపోవాలి. నేను నిజంగా నమ్మినవాడిని. ప్రభుత్వం నుంచి బయటపడ్డప్పుడు 5 ఏళ్లలో ఈ దేశంలో మౌలికమైన మార్పులకు పునాది వస్తాయని మనస వాచ కర్మణ నమ్మాను నేను. ఎందుకంటే తార్కికంగా దేశం 5 ఏళ్లలో స్వర్గం అవుతుందని కాదు,
కానీ 5 ఏళ్లలో ఒక గాడి ఏర్పడుతుంది. దేశ రాజకీయం పరిపాలన అనుకున్న రీతిలో వెళుతుందని చెప్పని పూర్తిగా ప్రగాఢంగా నమ్మాను నేను. అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది, కానీ 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు అని తేలింది. ఎందుకంటే కొంతమంది ద్రష్టలు చూసినంత దూరం అంత స్పష్టంగా ఈ సమాజంలో, ఏ సమాజంలోనైనా ఏ కాలంలో అయినా సరే అత్యధికులు చూడరు. అత్యధికులు అనుభవంతో చూస్తారు, దార్శనికులు కాదు, ఊహాశక్తితో కాదు. అనుభవంతో రాటు తేలాక డక్కాముక్కీలు తిన్నాక ఇది నిజమే కదా, ఇది సత్యమే కదా అని అప్పుడు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. అందుకనే మానవ సమాజం తరతరాలుగా ముందుకే వెళుతుంది, కానీ తాత్కాలికంగా ఒడిదుడుకు అనివార్యం. ఈ నేపథ్యంలో ఏమిటి మరి నాలాంటి వాడికి, నేను భగవంతుడు అంటే నాకు తెలియదు, భగవంతుడి మీద నమ్మకం ఉంటే అదొక సంగతి, మంచో చెడో ఇందాక అద్భుతమైన గేయంలో చెప్పినట్టుగా ఆ భగవంతుడు మనకి ముక్తిని ప్రసాదిస్తాడు, శాశ్వత లౌకికలో శాశ్వతానందం ప్రాప్తిస్తుంది. అది అర్థం కాని వాళ్ళకి మరి ఏమిటి ఈ దేశానికి ఈవేళ ఇవ్వాలన్న పరిస్థితుల్లో ఏమిటి మన ముందు ఆశాకిరణం? వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధించే అవకాశం కనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుందని నమ్మకం లేదు. ఒకటి, వేగంగా రావాలి. 2, పెద్ద ఎత్తున ఊరికేదో కొద్దిపాటి వస్తే చాలు మన దేశం అవసరాలకి. 3, అందరికీ ఆ ఫలితాలు అందాలి. ఆ ఫలితాలు కొందరికే అందినట్టయితే, డబ్బున్న వాళ్ళకి, పట్టణవాసులకి, తల్లిదండ్రుల చదువు వల్ల బాగా చదువు అబ్బిన వాళ్ళకి, కాస్త కూర్చో పెట్టుబడి ఉన్న వాళ్ళకి, ఆధునిక యుగంలో అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. కానీ మిగతా సమాజానికి అందకపోయినట్టయితే ఈ సమాజంలో అభివృద్ధిని కొనసాగించడం సాధ్యం కాదు. ఎందుకంటే మంచికో చెడుకో వయోజన ఓటు హక్కు ఉన్నది. నా జీవితాన్ని కనుక ఈ ప్రగతి స్పృశించకపోతే ఆ ప్రగతి నాకెందుకు? నాకు ఈవేళ తాత్కాలికమైన తాయిలాలే కావాలి, ఈ పూట అవసరాలే తీరాలి, రేపటి సంగతి నాకు లేదు. అలా ఉన్నంతకాలం సమాజానికి అన్యాయం జరుగుతుంది, ప్రగతి ఆగిపోతుంది. ఎక్కడ ఎన్నిక జరిగినా మనంతా గుండెలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఎక్కడ తాత్కాలికమైనటువంటి లబ్ధి కోసం ప్రజలు ఆశపడతారో, ఎక్కడ ప్రగతిని కుంటుపరుస్తారో, ఎక్కడ దేశ భవిష్యత్తు అంధకారం అవుతుందో, ఎక్కడ మళ్ళీ కొన్ని దశాబ్దాలు కొన్ని తరాల కాలం నష్టపోతామని చెప్పిన భయం కుదేలు చేస్తుంది మనం. కారణం, సామాన్య ప్రజలకి ఈ ప్రగతి కొంచెం కనిపించినా వాళ్ళ జీవితాలను తాకటం లేదు. ఆ నేపథ్యంలో ఒకటి, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యయం అదుపు తప్పుతోంది. అప్పు చేసి పప్పు కూడి తింటున్నారు, అప్పు చేసి పెట్టుబడులు పెట్టడంలా. పెట్టుబడులు పేరు పెట్టినా కూడా రూపాయి పనికి 100 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల మీద అప్పుల భారాన్ని పెంచుతున్నారు. ఇక తాత్కాలికమైన తేలని నేను చెప్పనక్కర్లేదు, మీరు ఎన్నికలు చూస్తున్నారు కదా, తతంగం అంతా. ఒక రాష్ట్రం గురించో ఒక జిల్లా గురించో నేను మాట్లాడను. మీరంతా పత్రికలు చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు, ఏం జరుగుతుందో మనందరికీ కరతల మలకం. ఏ కుటుంబమైనా, ఏ సంస్థ అయినా, ఏ వ్యాపార సంస్థ అయినా, ఒక దేశమైనా సరే ఆర్థిక క్రమశిక్షణను పాటించకపోతే భవిష్యత్తు ఖచ్చితంగా అంధకారమే. దానికి పటిష్టమైన ఏర్పాట్లు మనం చేయకపోతే ఈ అవకాశం మన ముందు ఉన్నది జారిపోతుంది. రెండోది, ఇప్పటికి కూడా ఈ దేశంలో కేవలం 100కి 15-20 మందికి మాత్రమే మంచి ప్రమాణాల పాఠశాల విద్య అందుతోందని పెద్ద పెద్ద గొంతెమ్మ కోర్పులు కోరడం. మనిషిని గొప్ప మనీషిగా చేసే విద్యను కూడా కోరడంలా, తర్వాత చూద్దాం. ఒట్టికి వెళ్ళలేమో స్వర్గానికి వెళ్ళలేదు. కనీస ప్రమాణాల విద్య ఆధునిక యుగంలో మేధస్సును ఉపయోగించి ఉత్పత్తి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి తగినటువంటి కనీస ప్రమాణాల విద్యా నైపుణ్యం అందకపోతే కాగితం మీద ఉత్తిత్తు చదువులుండి ఎందుకో పనికి రాకపోయినట్టయితే వాళ్ళకు ఉపాధి రాదు, దేశానికి ప్రగతి ఉండదు, సమాజంలో శాంతి ఉండదు, రాజకీయంలో సుస్థిరత ఉండదు. చాలా సులభంగా దీన్ని పరిష్కరించవచ్చు. తల్లిదండ్రులకి చాగ నెరుతున్నది,
ఏ కులమైనా ఏ మతమైనా సరే పిల్లల కోసమే బతికే సమాజం మనది. కుటుంబ విలువల గురించి సంఘ పోరాడుతుంది. ఇంకా కుటుంబాలు బలంగా ఉన్న దేశం మనం. దాదాపు అన్ని కుటుంబాలు, మనందరి కుటుంబాలు ఆలోచించండి. ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఏ కుల మతాల నుంచి వచ్చినా కూడా మన తల్లిదండ్రులు మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ సుఖాలు అవసరాలు చంపుకుని వాళ్ళు త్యాగాలు చేశారు కూడా మనకు కూర్చున్నాం మనం. ఇది ఈ దేశానికి ఉన్నటువంటి గొప్ప ఆస్తి. అది పిల్లలు కష్టపడుతున్నారు. ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. చాలామంది వెంటనే ఇంకో 1,00,000 కోట్లు పెట్టమని చెప్పాను. వృధా. ఒక్క పైసా అదనంగా విద్య కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిన వృధా. పెట్టిన ఖర్చు సత్ఫలితాలను ఇవ్వాలి. ఐన్స్టైన్ ఒకసారి ఎవరు అడిగారట, ఉన్మాదం అంటే ఏమిటి అని, పిచ్చితనం అంటే ఏమిటో, డెఫినేషన్ ఆఫ్ ఇన్సానిటీ. ఇఫ్ యూ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఆల్ ఓవర్ అగైన్ అండ్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ రిజల్ట్స్, దట్ ఈస్ ఇన్సానిటీ అన్నాడు ఆయన. ఆ చేస్తున్నది మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండి ఫలితాలు వేరే వస్తాయని ఆశిస్తే అంతకంటే ఉన్మాదం లేదు అన్నాడు. పాఠశాల విద్య ముందు అంత ప్రారంభిస్తాం, తర్వాత ఉన్నత విద్య ఆలోచిద్దాం. దాన్ని బాగు చేయకపోతే గణాంకాలు నా దగ్గర చాలా ఉన్నాయి, మిమ్మల్ని విసిగించవచ్చు. అందరికీ తెలిసి ఏం జరుగుతుందో. విజ్ఞత గల ప్రతి ఒక్కళ్ళకి తెలిసి ఈ దేశంలో చదువు అనబడే దాంతో ఎంతమంది పిల్లలు మోసపోతున్నారు. సర్టిఫికెట్లు, కాగితాలు, డిగ్రీలు వస్తున్నాయి కానీ పాపం వాళ్ళ ఏ పాపం ఎరగకుండా, వాళ్ళు ఏ తప్పు లేకుండా, ఏ జ్ఞానమో వికసించకుండా జీవితాలు వసివాడిపోతున్నాయని మనందరికీ తెలుసు. మూడోది, మన బెంగళూరు, మన హైదరాబాదు, మన చెన్నపట్నం, లేకపోతే మన ముంబై, ఇవి మాత్రమే పెరిగితే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ చాలు కదా, ఇంతమంది ఈ ట్రాఫిక్ ఎంత కష్టపడొచ్చుంటారు. ఆదివారం అయినా గడేవాడు. పోనీ పక్కన పెట్టినా కూడా ఇప్పటికి కూడా 90% నెల జీతం ఉద్యోగ భద్రత లేనటువంటి అసంఘటిత రంగం ఉన్న దేశంలో, తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం ఉన్న దేశంలో అందరూ హైదరాబాద్కి రావాలంటే అసాధ్యం. ఇక్కడ వస్తే నరకం అనుభవిస్తున్నారు. చిన్న పట్టణాల ఎదుగుదల, వాటిని ఆర్థిక కేంద్రాలుగా మార్చి అక్కడ గౌరవప్రదం జీవించే ఏర్పాట్లు మన దృష్టి అటు వెళ్ళటంలో సరిగ్గా. చట్టబద్ధ పాలన మనం ఇప్పట్లో తీసుకోవాలి. నిన్న ప్రధానమంత్రి గారు ఏదో సందర్భంలో అన్నారు, చట్టం న్యాయం అందించకపోతే సామాజిక న్యాయం ఎక్కడుందని చెప్పాను. అది ఎట్లా ఇప్పట్లో జరిగేది కాదు. నేను చాలా లోతుగా కసరత్తు చేశాను. అది కాలం పడుతుంది. కానీ ఈలోగా కనీసం ఆర్థిక అభివృద్ధికి అవరోధంగా ఉన్నటువంటి డిస్ప్యూట్ రిజల్యూషన్, తగాదాల పరిష్కారం, గోండాల పాలు కాకుండా, ఏ తగాదా పరిష్కారం కాకపోతే గోండాల పాలు అవుతాం. గోండాలకు మార్కెట్ డిమాండ్ మనం పెంచుతున్నాం. నేరస్తుల్ని సమాజం పెంచుతుంది అవసరార్థం. వాళ్ళు అప్రకటిత న్యాయమూర్తులైనారు. కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, ల్యాండ్ టైటిల్స్, ఇంతవరకన్నా కనీసం మనం సరిచేస్తే పెట్టుబడులకి, ఉత్పత్తికి, ఉత్పాదకతకి, ఉపాధి. అధికార వికేంద్రీకరణ. ఈ మాట జాబితా కోసం చెప్తున్నాను. నా కళ్ళకి కనిపించట్లేదు. ఎందుకంటే చాలా భ్రష్టు పెట్టేశాం. ఒక మూర్ఖమైన రాజ్యాంగ సవరణ సదుద్దేశంతో తీసుకొచ్చాం. అది లేకుండా బాగుండేది. ఏ రకమైనటువంటి ముందు చూపలేని రాజ్యాంగ సవరణ చాంతాడంత పొడుగున 7,700 పదాలతో తీసుకొచ్చాం. ఒకటిసారి ఢిల్లీలోగా జరుగుతోంది. రాష్ట్ర రాజధానుల్లో కేంద్రీకరణ జరుగుతోంది. ఇవాళ దేశంలో ప్రభుత్వాలు పెట్టే వ్యయంలో 65% రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నారు. చాలామందికి ఈ విషయం తెలియదు. రకరకాల రాజకీయ వ్యాఖ్యానాలు చూసి మోస్తున్నారు. 35% జాతీయ స్థాయిలో. పాలిటిక్స్ ఈజ్ సెంట్రల్ ప్రాబ్లం అన్నాడు ఆయన. ఏది పరిష్కారం కావాలో ప్రజాస్వామ్య సమాజంలో అది కీలకమైన సమస్య కూర్చున్నది మీదిగా చేస్తున్నాడు. చాలా విలువైన మాట, లోతైన మాట. దీని నుంచి పరిష్కారాన్ని సాధించకపోతే ఈ దేశాన్ని సంఘ పరివారం కోరుకున్నటువంటి ఆ ఆశలు నెరవేరడానికి నేను ఆశావాదిని. ఏం జరిగినా మంచి ఫలితం వస్తుందని నమ్ముతున్నాను. కానీ చాలా చాలా కాలం పడుతుంది. దశాబ్దాలు కాదు, శతాబ్దాలు పట్టచ్చు. వ్యక్తి ప్రవర్తన నిర్దేశించాలి, సమాజ నిర్మాణం చేయాలని చెప్పంటే మనకి దేవుడు అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా మతం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో 100కి 99 మంది ఈ దేశంలో దైవభక్తి, పాపభీతి ఉన్నవాళ్ళు. అది ఉంది కాబట్టే
ఇలాంటి దేశంలో ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం మనం. రెండోది సమాజం, సామాజిక కట్టుబాట్లు. నేను తప్పు చేస్తే ఇంట్లో పెద్దలు ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో, మా ఊరి వాళ్ళు ఏమనుకుంటారో, నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటారో అన్న బిడియం మన ప్రవర్తనని శాసిస్తుంది. కొంత ఈ విలువల్లో సడలింపు ఉన్నా కూడా ఇంకా ఇప్పటికి కూడా ఎవరేమనుకుంటారో అన్న భావం మనల్ని మంచి మార్గాన పెడుతుంది. కాబట్టి ఈ రెండు విషయంలో మన దేశంలో పెద్దగా లోపాలు లేవు. కానీ మూడోది రాజ్యం. పట్టణీకరణ జరుగుతున్న సమాజంలో, ఆధునిక వ్యవస్థలో, పక్కింటి వాడెవరో తెలియకుండా పోతున్నటువంటి సమాజంలో మనకి సామాజిక కట్టుబాట్లు మాత్రమే మన ప్రవర్తనని శాసించడం కష్టం. కాలక్రమేణా సడలిపోతున్నాయి, సడలిపోతాయి. మతం ప్రభావం ఇంకా ఉంది, కానీ ఎల్లకాలం ఇంత బలంగా కొనసాగదు. కాబట్టి రాజ్యం పాత్ర సమాజాన్ని నడపడంలో మరింత కీలకమవుతుంది. ఆ రాజ్యమే సమస్య అయినట్టయితే, రాజకీయమే సమస్య అయినట్టయితే మరి సమాజానికి మార్గం ఏమిటి? జాతి నిర్మాణం ఎట్లాగా? ఇందాక మళ్ళీ హనుమాన్ చౌదరి గారు అన్నారు, జాతి నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పని. ఆ జాతి నిర్మాణం ఎట్లా? చివరి మాటకు వస్తాను. మన ఎన్నికల్లో ఈవేళ మన రాష్ట్రాలతో ప్రారంభమైంది, తెలుగు రాష్ట్రాలతో, మనం మాట్లాడుకునే రాష్ట్రాలతో ఈవేళ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఇంత తీవ్రంగా రావడం మన ఇక్కడ పునాది వేసింది మనం. కానీ చాలా వేగంగా విస్తరించింది. ఎట్లా జరిగినాయి మీ రాష్ట్రంలో ఎన్నికలు అన్నాను. ఏముందండి, ఈ పార్టీ 1000, ఆ పార్టీ 800 రూపాయలు ఇచ్చారని చెప్పాడు ఓటుకి. నేను హతాశుడు. నేనేమనుకున్నా అంటే హిందూ, ముసల్మాన్, ఇండియా, పాకిస్తాన్, మంచో చెడో ఆ ఉద్రిక్త స్వభావము, ఆ రకమైన అంశాలు ఉంటాయి అనుకున్నాను. అక్కడి డబ్బులు రంది, డబ్బులతో ఓట్లు కొనడం అనేది ఉంటుందని నాకు తెలీదు. నేను నా ప్రసంగంలో చెప్పాను, ఓ పక్కన నేను బాధపడ్డా కూడా దేశానికి ఢోకా లేదు, కాశ్మీర్ పూర్తిగా దేశంలో విలీనం అయిపోయిందని చెప్పాను. మిగతా రకాలుగా అయినా కాకపోయినా కూడా మన రాజకీయ సంస్కృతి పూర్తిగా అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడికి పోతారు? దేశమంతా విస్తరిస్తుంది ఇవాళ, 1-2 ప్రాంతాలు మినహాయిస్తే దేశంలో. 2 తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు. అవి వద్దని నేను అంటల్లా. ఆకలి కొన్నవాడికి కడుపు నిండా తిండి పెట్టాలి, కష్టంలో ఉన్న ఆదుకోవాలి. కానీ ప్రభుత్వం చేయవలసిన ఉమ్మడి పనుల్ని విస్మరించి, ఎందుకోసం రాజ్యాన్ని సమాజం ఏర్పాటు చేస్తుందో దాన్ని పక్కన పెట్టి, తాత్కాలిక అవసరాలు తీర్చి అధికారమే పరమావధిగా భావించి డబ్బంతా తగలేసి పిల్లల మీద భారాన్ని పెట్టే హక్కు ఈ దేశంలో ఎవడికి ఇవ్వాల. కానీ వాళ్ళు రోజు జరుగుతుంది అదే. ఈ జాతిని కాపాడాలంటే రాజ్యాన్ని ముందు ఈ కబంధ హస్తాల్లోంచి, ఈ 3 కబంధ హస్తాల్లోంచి అక్రమమైన ఖర్చు, తాత్కాలికమైన తైలాలు, విభజనలు, వీటి నుంచి మనం గనక కాపాడలేకపోతే ఉద్యమకారులు, దేశ నిర్మాతలు నిరంతర పోరాటం చేసి రాజ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే విచ్ఛిన్నకారులు దేశాన్ని ముక్కలు చేస్తున్నారు. విచ్ఛిన్నకారుడు ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా పనిచేసేవాడు కంటే చాలా బలవంతుడు. నిర్మాణం చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది, దశాబ్దాలు గడవాలి. విచ్ఛిన్నం చేయాలంటే క్షణాల్లో పని. ఈ నేపథ్యంలో నేను వినమ్రపూర్వకంగా, నేను ఈ మాటలు ఊరికే అంటం లేదు, నేను చాలా ఆలోచించాను. నేను మాట్లాడగలిగింది ఇక్కడ ఏం లేదు. మీ అందరికీ తెలియని విషయం ఒక్కటి కూడా లేదు. నాకు నిజంగా చాలా తక్కువ తెలుసు. కాబట్టి ఈ విజ్ఞప్తి చేయాలి. దీని మీద ఒక ఆలోచన ఈ దేశంలో జరగాలి, గుండె లోతుల్లోంచి జరగాలి, పైపైన కాదు. జరగకపోయినట్టయితే మనందరికీ ఆశలు ఉంటాయి, మన జీవితకాలంలో మార్పును చూడాలి కొంతైనా అని చెప్పని. అది చూడడం కష్టమవుతుందనే భయం నన్ను వేధిస్తున్నది. ఈ దేశం అద్భుతమైన దేశం, ఎన్ని సమస్యలను అద్భుతాలు సాధించిన దేశం. కొద్ది రోజుల క్రితమే సర్దార్ పటేల్ 150వ జయంతి జరుపుకున్నాం. ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనూ, ఏ సమాజంలోనూ ఇంత అలవోకగా, ఇంత శాంతియుతంగా, తుపాకీతోట పేలకుండా, ఇంత వైవిధ్యమైన దేశంలో 550 సంస్థానాలని 400 రోజుల్లో ఏకం చేసిన సంఘటన లేదు.
2 భాషలంటే తన్నుకొచ్చొస్తున్నారు చాలా దేశాల్లో. ఓ బెల్జియం లాంటి బాగా సంపన్న దేశం కావచ్చు, మన పక్కన ఉన్నటువంటి ఒక శ్రీలంక కావచ్చు. దాని పాకిస్తాన్ మొక్కలైంది కూడా భాష వల్ల, సంస్కృతి వల్ల. 22 భాషలు రాజ్యాంగంలో ఉన్నాయి. లిపి లేకుండా ఉన్న భాషలు కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వేల యాసలు ఉన్నాయి. అయినా కూడా ఈ దేశంలో ఈ భాషను లేఖం చేయగలిగారు మన జాతి నాయకులు. ఇన్ని వర్గాల ప్రజలను కొంతమేరకు సమన్వయం చేశారు. అంత పొరపాటు కాదు రాజకీయంలో ఉన్నది. మనం సాధించగలం. కానీ ప్రయత్నం లేకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే జరిగే పని కాదు. దీనికి ఆలోచన పరులు, ఈ దేశ నిర్మాతలు, దేశ భవిష్యత్తుని కాపాడవలసిన వాళ్ళు పూనుకోవాల్సిన ఆసనమైంది. దయచేసి అందుకు మీ దృష్టిని సారించండి. సంఘగా మీలాంటి పెద్దలు, అగ్రనాయకత్వం అలాంటి ప్రయత్నాలకి కులం, మతం, ప్రాంతం, భాష వాటికి అతీతంగా మనందరం గొంతు చోటిద్దాం. ప్రతిదాన్ని కులం కోణంలోంచి, వర్గం కోణంలోంచి, పార్టీ కోణంలోంచి, ఈ పిచ్చి కోణాల నుంచి కాకుండా ఒక్కసారి మన బిడ్డల భవిష్యత్తు. చివరి మాట, మనందరికీ గ్రేటెస్ట్ టాస్క్, గ్రేటెస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు బి గుడ్ ఎన్సెస్టర్స్. ఎలాంటి సమాజంలోకి మనం వచ్చి పుట్టినప్పుడు, మనం పోతున్నప్పుడు ఎలాంటి వారసత్వాన్ని తర్వాత వాళ్ళకి అందిస్తున్నాం అన్నది. We owe it to our children and their children. They have a right to demand something decent and worthwhile. కొన్ని చేసాం, అద్భుతాలు చేసాం ఈ దేశంలో. కానీ మరికొన్ని అద్భుతాలు సాధించాలి, పొరపాట్లను సవరించాలి. అందుకోసం మనమంతా పూనుకుంటామని చెప్పని మనసారా ఆశిస్తూ, మరోసారి ఈ దేశ నిర్మాణం కోసం అపారమైన త్యాగాలు చేసినటువంటి త్యాగధనులు చక్కటి భాష వాడారు ఇందాక. అక్కడ సుర ఏమన్నారు? సురదుర్లభ సుగుణులైన ధీరులు, సురదుర్లభ సుగుణులైన ధీరులు. వారందరినీ తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తూ వారందరికీ ఈ దేశ భవిష్యత్తును కాపాడడంలో మనంతా మన కర్తవ్యం నిర్వహిస్తామని, వచ్చే తరానికి మనం ఇచ్చే వారసత్వం మనం తలెత్తుకు తిరిగేలా ఉంటుందని మనసారా ఆశిస్తూ మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. Mind Media, the voice of India.